సరదా శుక్రవారంలో ఇప్పుడు అనగనగా ఒక ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావట్లేదంట. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, అక్కడ వెళ్ళిన వాళ్ళు ఏమైపోతున్నారు, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ హిస్ టీమ్. నేను ఒక దొంగని, ద పర్ఫెక్ట్ దొంగని. మనం దొంగతనం చేస్తే నలుగురికి తెలియకూడదు, అది దొంగతనం అంటే. అలా ఉండాలి. రే ఆ దొంగోడు వీడేరా? రే దొంగతనం చేయడానికి సిగ్గులేదురా? అదేంటి నలుగురికి తెలియకూడదు అన్నావు? ఇద్దరు తెలియవచ్చు, ప్రాబ్లం లేదు. ఇద్దరు తెలియవచ్చు, ప్రాబ్లం లేదు. అయినా దొంగతనం చేస్తున్నావు, సిగ్గులేదా? అసలు దొంగ ఎవరు తెలుసా? మీ అమ్మాయిలే పెద్ద దొంగలు. మేమేం చేస్తాం? బాయ్ ఫ్రెండ్ పేరుతో డబ్బులు దొబ్బేస్తారు, ఫ్రెండ్ పేరుతో డబ్బులు దొబ్బేస్తారు, బెస్ట్ అని చెప్పి డబ్బులు దొబ్బేస్తారు. ఆఖరికి క్రెడిట్ కార్డు గోకేదేమో మీరు, మమ్మల్ని మేము గోకని కేసు పెడతారు, మేము గోకని కేసు పెడతారు. ఏం చెప్పేవరా? సరదాగా ఇంటికి వెళ్దాం. ఇంట్లో ఎవరు లేనట్లున్నారు, ఇక్కడ వేసేద్దాం. క్యాష్ ఇక్కడే ఉంది, మళ్ళీ వద్దాం. ఏంటండి మధ్య మీకు ప్రేమ తగ్గిపోయింది నా మీద? తగ్గిపోవడం కాదే, ఈ మధ్యన మనం అసలు కలవడం కుదరట్లేదని ఈ రోజు మొత్తం లీవ్ పెట్టా. అమ్మో మామూలుగా ఉంటేనే మీరు రెచ్చిపోతారు, ఇంకా రెచ్చిపోతున్నారంటే. అది కాదు, వెనకాల ఇదిలోని కుమారితోటి ఓ డిస్కషన్ చేసేస్తున్నారు. అదా వాళ్ళ ఆయన ఊర్లో లేడంటే సేవలు ఏదో చిన్న పని ఉందంటే చేసి పెట్టా. ఏటి సేవే కావాలా అందరికేనా? ఏం మాట్లాడతాడు నువ్వు? యాలంతా నీకు జాగ్రత్త. ఏమే కాఫీ తాగడం అయిపోయింది కదా? అయిపోయిందండి. ఇంకా బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం. పదండి. ఏమండి నా కోసం ఏదో గిఫ్ట్ కొంటానన్నారు, కొన్నారా? కొన్నానే. ఏది? ఈ రింగ్ నీ కోసమే కొన్నానే. చాలా బాగుందండి అసలు. కోండు కొయ్యాలా? ఉన్నాడండి. ఎవరా నా మంచ కిందరు ఇక్కడ కుర్చేసి కూర్చోలా పోయావా? కొత్తగా ట్రైనింగ్ తీసుకున్న దొంగ సార్. సిగ్గు శరం ఉందా? గాడిదలా ఉన్నావా? ఫ్యామిలీస్ ఉన్న ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తావా? ఏదో పని పట్ట చేసుకోవడానికి మా ఐరోగ పెట్టి నీకేమన్నానే? మాలాంటి పద్ధతిగా ఇంట్లో చేయాలని ఎలా కనిపించిందిరా నీకు? మొత్తం మీకు కాల్ పట్టుకుని వదిలేండి సార్, ప్లీజ్ సార్. మీలాంటి దొంగలని పోలీసులకి అప్పచెప్పాలరా? కాల్ పట్టుకుని వదిలేండి సార్. ఎదవని నాకు తెలుసురా. దొంగతనం చేయడానికి మా ఇల్లే దొరికిందిరా. మీకు కాల్ పట్టుకుంటాను సార్. తలుపు తీయండి. మీ ఆవిడ అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. ఎవర్రా? కొంపలు తగలాడిపోయి మా ఆవిడ ఇప్పుడు వచ్చింది రా. వచ్చిందంటే అది ఉండు అరవకు. ఎంత ఫ్యామిలీ సార్? అవును, నాకు ఇంటికాడ ఒక ఫ్యామిలీ ఉంది. ఇది నీ ఫ్యామిలీయా? ఇది నా ఫ్యామిలీ రా. ప్లీజ్ రా, నేను ఒకటి చెప్తా. నేను 20,000 ఇస్తాను, అది నీ భార్య కింద మేనేజ్. 30,000 ఇచ్చింది ఒప్పుకుంటాను. పేరు దరిద్రంగా ఉంది. ఓ పంచే 20, 30 కలిపి 50 ఒప్పుకుంటా. ఓకేరా. ఇది నా భార్య. ఎంతగా? ఏమే పిల్లలు ఎలా ఉన్నావు? చేతులు ఏటు. ఏమే ఏంటండి ఇంతసేపు తలుపు కొడుతుంటే ఏం చేస్తున్నారు? ఏంటి సడన్ గా వచ్చా? ఎవరితండి ఇది? మీ మగ బుద్ధులంతా అంటారండి. ఇంత పెద్ద పచ్చి పతివ్రతని ఆ మాట నువ్వు చెప్పకూడదు. పరాయి మొగాన్ని కూడా చూడండి, నన్ను ఎలా మోసం చేస్తారండి మీరు? అది వాడు నా ఫ్రెండ్, వాడు పెళ్ళం. ఈ రోజు వాళ్ళ మ్యారేజ్ అయితే కేక్ కట్ చేయించండి రారా అన్నాను. మీ గురించి నాకు తెలుసండి, అనుమానం పడ్డా. సారీ అన్నయ్య గారు. సారీ అమ్మా. ఊరిలో వచ్చావా? అవునండి. అదే తెలియకుండా నేను కూడా వచ్చేసాను మా ఆవిడని తీసుకొని. ఈరోజు మ్యారేజ్ డే కదా. ఏమే నీకేం చెప్పాను? నైట్ టైం మెడలో నగల వద్దని చెప్పానా? తీ బయటిది. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? గుచ్చుకోవట్లేదండి. బయట దొంగలు ఉన్నారు లేదా బయట? ఇంటి పక్కన నిన్నే 2 దొంగలు పడ్డారు. తీసే. ఇప్పుడు వద్దులే. అరే నీకు తెలియదు, ఊరుకో.
భార్య భర్త కింద మీద పెడతారు మీకెందుకండి? వడ్డానం తీసేసే చాలా ఎక్కువ రేటు పెట్టాను. తీ పర్లేదండి. తీయు. నా బ్యాగ్ తెచ్చాను మర్చిపోయాను రా. బ్యాగ్ ఈరోజు నా మ్యారేజ్ డే కి రింగ్ గిఫ్ట్ ఇస్తానా కదా. నిన్న పోయి తీసుకొచ్చానని చెప్పారు. అవునవును వీళ్ళకేనాది? వీళ్ళకేనా తీసుకొచ్చింది. ఇచ్చేయండి. ఇగో మా దీనికి తోడుగు నాకు ఇచ్చే. గో బంగారం బయట ఉంటే చాలా డేంజర్. బ్యాగ్ లో ఉంటే బెస్ట్. బ్యాగ్ లో ఉంటే బెస్ట్. అప్పుడు బయలుదేరుతాను. ఫ్రీగా ఉండి రేపు మార్నింగ్ ఇల్లంతా చెక్ చేసి క్లీన్ చేసి మార్నింగ్ వెళ్ళిపోతా. అవును అన్నయ్య గారు, బయట బోల్డ్ మంచి పడుతుంది. ఈ రాత్రి ఇలా ఉంటాం. ఓ పని చేయి. ఎక్కడ ఉండేదటే మన ఇంటికి వెళ్ళిపోదాం. వద్దు ఎక్కడ ఎక్కడ మాడతావేటే. బయట మంచి ఎక్కువ ఉంది. వెళ్ళి 2 బీర్లు పట్టారా. ఈ టైంలో బీర్లు ఏమన్నా తాగుతాడా? బీర్లు తాగకూడదా? తాగకూడదు. ఎందుకు తాగకూడదే? నేను తాగుతా. ఓకేనా? తాగండి. తింటే ఓ బీర్ అంట. అరుస్తున్నావేంటి? అబ్బే అరుస్తలేదండి. ఇయర్ రింగ్స్ బాలో తీసే. నువ్వు ఎక్కువ మాట్లాడంటే గాజులు కూడా తీయించేస్తా. అదేందా? సైలెంట్ గా ఉండు. ఏరా వెళ్ళి 2 బీర్లు పట్టుకొచ్చి. నేను వెళ్ళినప్పుడు దాని ఉంటుమోది దోసుకోగాని దాన్ని దోసుకో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏరా నాకు టేస్ట్ ఏడ్చింది. దాని ఫేస్ ఏంట్రా? రైతు ప్రజలు కులిపోయిన టమాటా లాగా ఉంది. ఒకసారి మా యావని చూడు. వంకాయ మీద టమాటా బెటర్లే. ఏమ్మా మీ ఇద్దరం బెడ్రూమ్ లోకి వెళ్ళి కొంచెంసేపు అలా రిలాక్స్ అవుతాం. నువ్వు వాళ్ళు రిలాక్స్ అవుతా. ఏమే దా గాజులు తీసే. పర్వాలేదండి. గాజులు ఏం ఉండకూడదు. పడుకో. గుచ్చుకోవట్లేదండి. గంటలో వెళ్ళిపోతాను కామ్ కూడా. లేదని మొత్తం బయట పెంట పెట్టేస్తాను. ఇంకా ఏం చేస్తున్నాడు మీ ఆయన? సాఫ్ట్వేరా? అవును. నీ ఫేస్ కే సరే నువ్వు పడుకో. నేను అలా బెడ్రూమ్ లోకి వెళ్ళొస్తా. A few moments later. శాంతి ఇక్కడ ఉన్నావా? ఇప్పుడు ఎందుకు వచ్చావరా? నన్ను రింగ్ రోడ్ దగ్గర ఉండమని నువ్వెందుకు రాలేదు? నువ్వు కదా వచ్చింది. ఆ చీకట్లు ఎవరు అనుకున్నాను. నా మొగుడు వచ్చే టైం అయిందిరా. చూడకుండా ఉండలేకపోతున్నాను. మొగుడు వచ్చే టైం అయిందిరా. మొగుడు వస్తే రాని, నేను మాత్రం వెళ్ళను. కరెక్ట్ మా ఇంటికి వెళ్ళిపోదాం. చూసా, మొత్తం చూసేసా. అన్నయ్య గారు నా ఫ్రెండ్ అండి. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? ఫ్రెండే సార్. మొత్తం కెమెరా పెట్టి ఇక్కడ రికార్డ్ చేసా. ఏదో తెలియక తప్పు చేశాను సార్. ప్లీజ్ సార్. నువ్వు మెడలో చైన్ గుడు. క్యాష్ ఉందా? క్యాష్ అంటే ఒక 30,000 ఉంది సార్. ఇచ్చేసే. గిఫ్ట్ అడిగితే ఏ రోజు 5,000 రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు సడన్ గా మీ ఆయన వస్తే నీ పరిస్థితి ఏంటి? అన్నయ్య గారు అంత మాట అనకండి. ఓ పంచే ఈ నా బామ్మర్దని చెప్తా. ఓకేనా? మీ బుర్రే అన్నయ్య గారు. థ్యాంక్ యూ బావా. నోర్మోయ్. పువ్వా అన్నాడే అటో సుబ్బారావు. ఈడెవడరా? మా బామ్మర్ది, నా వైఫ్ వాళ్ళ తమ్ముడు. అంటే దాని తమ్ముడా? ఎస్. ఇదంతా నాటకం కదా. ఈడ నుంచి వచ్చాడు. నాకన్నా పెద్ద దొంగడాడు. ఈడేం తెచ్చి కూడా తెస్తే చచ్చిపోతావు నువ్వు. ఎల్లో కొని పెట్టరా. శాంతి ఏమండి? ఆమలెట్టి ఎరా ఎప్పుడు నుంచి జరుగుతుందా ఇదంతా? ఏదో రీసెంట్ గా స్టార్ట్ చేశాను సార్. నీ ఫేస్ చూసి తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఆయన హస్బెండ్. ఎవరు సార్ అరిచింది? ఒక్క నిమిషం, నా పిల్లం అరిచింది. ఎందుకు అరిచిందో అనుకోని వస్తా. ఏమే వెళ్ళరా. చూసి గట్టి గచ్చి పారిపో. ఎవడాడు? నా మొగుడు. ఆయన ఇప్పుడు ఆడెందుకు వచ్చాడు? నువ్వు దేనికి వచ్చాడికి? ఆడు దానికోసం వచ్చాడు. అదేంటి బంగారు లాంటి పిల్లని నేను ఉండగా నన్ను మోసం చేస్తాను. అవును పెద్ద పతివ్రతం మరి రాడు మరి. నేను చెప్పాను దగ్గర ఉండు. అందాక నువ్వు ఒక బ్యాంగిల్ కూడా అడుగు తెలిస్తే చంపేస్తా. ఈ బ్యాంగిల్ కూడా నేను చెప్పే వరకు ఇక్కడ అందరూ. ఏరా వచ్చాను. కూర్చో. ఆమ్లెట్ కారం కదా, పూరి మన ప్రొడక్షన్. ఏరా ఓ 10,000 ఇస్తాను. నిజం చెప్తా. ఎందుకు ఇవ్వాలి నీకు? ఇంకో నువ్వు ఇవ్వకపోతే మీ ఆవిడ చెప్పేస్తా. మరి ఎక్కడ ఉందో చెప్పుకోరా చూస్తా. మా ఆవిడకి ఏం చెప్తాను కానీ పక్కన మా ఆవిడ హాయ్ చెప్పేసారు. వెళ్ళి లడ్డు కావాలా నాయనా? ఈ స్పెషల్ కూడా ఉందా సార్? వెళ్ళరా. ఆడికి వెళ్ళి చూసినా నువ్వు 50,000 ఇస్తాను. వెళ్ళు. హాయ్ అండి. అసలుగా నేను టెన్షన్ లో ఉంటే ఈడోటి హాయ్ అంటాడు. హాయ్ అండి. నా పిల్లం నీ ఇంట్లో ఎందుకుందిరా? నా పిల్లం నా ఇంట్లో లేదు. నీ పిల్లం వీడి కోసం వచ్చింది. వీడి కోసం వచ్చిందా? అయినా నువ్వెందుకు వచ్చారా మా ఇంటికి? ఈడేమో నీ పిల్లం కోసం వచ్చాడు. ఏమే శాంతి జకోట వెళ్ళరా. ఏమండి?
నీకు ఎన్ని నా ఇంటికి వస్తారా పద్ధతి గల కుటుంబంలో పెరిగినోడిని నా మొగుడు కోసం వస్తావే నువ్వు అబ్బో వచ్చేసిందండి నా మొగుడు ఎలా వల్లేసుకుంటావే నేను వల్ల వేసుకోలేదే వాడే నన్ను వల్ల వేసుకున్నాడే అసలు సిగ్గుందంటే మొగుడిని మోసం చేయడానికి ఒరే నీకు సిగ్గుందేట ఇంత అందమైన భార్యను పెట్టుకుని దాని దగ్గరికి సిగ్గుందా నీకు అసలు మొత్తం నీ వల్లేరా నా ఒంటి మీద చేస్తే అగ్ని ఎవరో నాకు ఇక్కడ ఫోన్ చేసింది. నేనే సార్. ఏంటి సమస్య? నేను ఒక దొంగను సార్, నేను ఒప్పేసుకుంటాను. ఓకే. సమాజంలో నేను ఒక పెద్ద చేరుపుడు, నాకన్నా పెద్ద పురుగులు ఉన్నాయి సార్. ఎవరు? ఈడేమో దీని మొగుడు, ఓకే, ఈడేమో దాని మొగుడు, గాని వీళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళు. అయితే మీరు ఎక్కడ ఉండకూడదు, మీ అందరిని స్టేషన్ తీసుకెళ్ళి ఏదో తెలుసో తెలుగు చేశాను సార్, ఇంకెప్పుడు చెయ్యండి సార్. అయితే ఓకే ఇవ్వండి. ఏం లేవా? అయితే వదిలే. డబ్బులు తీసుకెళ్ళిపోతారండి సార్. అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి? రే ఇక్కడికి ఎవడన్నా పోలీస్ యూనిఫామ్ వేసుకుని వచ్చాడా? నువ్వెవడు? నేనే పోలీసుని రా. రాడాడు ఆడు దొంగ నా యూనిఫామ్ వేసుకుని పోయాడు. ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఎవడు పోలీసు ఎవడు దొంగ? వెళ్ళి ఆ డబ్బులు తెచ్చుకుందాం పదండి. మన డబ్బులు నాడు కుడిసాడు. నన్ను ఓవర్ టు యూ శివాజీ గారు. సూపర్ ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్ స్కిట్. ఖుష్బు మ్యామ్. నిజంగానే ఒక స్క్రిప్ట్ క్లారిటీ, స్క్రీన్ ప్లే బ్రిలియన్స్ ఇక్కడ ఉంది. సో జడ్జెస్, ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్ చెప్పాలా? 10 10 టోటల్ 20 out of 20.